రెండవ అంశం మన వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే ట్రంప్ టారిఫ్ విధానం. ట్రంప్ బయట నుంచి వచ్చే దిగుమతులపై పన్నులు వేస్తానంటున్నాడు, టారిఫ్స్ వేస్తానంటున్నాడు. ఆయన టారిఫ్స్ చైనా మీద 60% వేస్తే ఇండియా లాంటి చోట్ల 20% వేస్తానంటున్నాడు. సో చైనా మీద 60% వేసినప్పుడు మన వాళ్ళు ఆశించేది ఏంటంటే చైనాలో కారు తయారు చేసేవాడు ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, 40% వాడి విలువ తగ్గుతుంది. అందువల్ల మనకి కొంత మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు వస్తాయి, మనకు కూడా మార్కెట్ మనకి ఇక్కడ ఉత్పత్తి చేయడానికి అవకాశాలు వస్తాయి, మేక్ ఇన్ ఇండియాకి ఊతం వస్తుంది. అయితే ట్రంప్ వ్యవహారం ఎలా ఉంటుందంటే ట్రేడ్ డెఫిసిట్ ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళ మీద కూడా ఆయన గట్టిగా దృష్టి పెడతాడు. ఇప్పుడు భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది తక్కువ, అమెరికాకి ఎగుమతి చేసేది ఎక్కువ. పోయినసారి ట్రంప్ అధ్యక్ష పదవీ కాలంలో కూడా ఇదే అంశం మీద రెండు దేశాల మధ్య తగాదా నడుస్తూ వచ్చింది. ట్రేడ్ డెఫిసిట్ని నేను ఒప్పుకోను, నువ్వు మా దేశం నుంచి కొనాలి. సరే కొంటావరా బాబు, నువ్వు గ్యాస్ పంపించు, ఇంకోటి పంపించు అంటే అదేదో కుదరలేదు. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు చర్చలు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ దాకా వచ్చున్నాయి. సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఒకటి టారిఫ్స్ అనుకూలించినా కూడా ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి సంబంధించి ఇబ్బంది కలిగించే రెండవ అంశం. అంటే మొట్టమొదటిది ఇమిగ్రేషను, రెండవది ఇది. సో ఈ ఇమిగ్రేషన్ కారణంగా మన ఐటీ సర్వీసెస్ కంపెనీకి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళేంది కొంత రకరకాల పేర్లతో మనుషుల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ లోకల్స్ని ఇబ్బంది పెడుతున్నారు, తక్కువ శాలరీలకు పనిచేస్తున్నారు, చేయించుకుంటున్నారు అన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో షెల్ కంపెనీలు క్రియేట్ చేసి వాళ్ళకి H1B వీసాలు ఇప్పించడం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తగ్గుతాయి. అమెరికాకి వెళ్ళడం అంత సులభం కాదు. నువ్వు వెళ్తే పద్ధతిగా పద్ధతైన మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవి భారతదేశానికి కొంత ప్రతికూల అంశాలైతే, అనుకూల అంశాలు బేసిక్గా రాజకీయంగా భారతదేశానికి అమెరికాకి మిత్రత్వం బలపడుతుంది. ప్రపంచంలో భారతదేశం ఎదగడానికి ట్రంప్ దోహదపడతాడు. ప్రపంచంలో ఉన్న కొన్ని సమస్యల్ని తీర్చడంలో ట్రంప్ భారతదేశం రెండు కలిపి ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రంప్కి తెలుసు ఈరోజు మోడీకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అనేది. దాన్ని వాళ్ళిద్దరూ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. యుక్రెయిన్ విన్ విన్ సిచ్యువేషన్ తీసుకురావడానికి. ఇవన్నీ కూడా ఆయన విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి జరిగే అవకాశాలు ఉంటాయి. దక్షిణాసియాలో భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. గల్ఫ్లో పరిస్థితులు మారుతాయి, రష్యా, యూక్రెయిన్, యూరోపియన్ యూనియన్లో పరిస్థితులు మారుతాయి. అన్నిటికన్నా పెద్ద అంశం ఏంటంటే ఈ సో కాల్డ్ డీప్ స్టేట్ కమ్యూనిస్ట్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు అమెరికా ప్రభుత్వం నుంచి మద్దతు వచ్చే అవకాశం లేదు. ఏదైతే నెలకొకసారి మానవ హక్కుల పేరుతోనో మతపరమైన దీంతో రిపోర్ట్లు అమెరికా ప్రభుత్వంలో లేదా అమెరికా వివిధ విభాగాల నుంచి వస్తూ ఉన్నాయో అవి రాకపోవచ్చు, అటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికాలో గత వారంగా జరుగుతున్న సంఘటనలు, 2-3 రోజుల సంఘటనలు ఏంటంటే అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, లక్షలాది నల్లజాతీయులకు ఒక మెసేజ్ SMS పంపించడం జరిగింది. ఎవరు పంపించారో FBI ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దాంట్లో ఏముందంటే ఇప్పుడు భవిష్యత్తులో మీ ఇంట్లో యువతీ యువకులు ఉంటే వాళ్ళని నడి రోడ్డుపై తీసుకెళ్ళి బానిసలుగా మార్చే ప్రమాదం ఉంది, ఇది మీరు సాధించింది హెచ్చరిక అని ఆ మెసేజ్లో ఉంది. అంటే ట్రంప్ మొదటిసారి గెలిచినప్పుడు కూడా నల్ల జాతీయులు ఉద్యమాలు తీసుకొచ్చారు, జాత్యహంకార ధోరణులు ఉన్నాయని పెద్ద ప్రదర్శనలు చేశారు. మళ్ళా ఇంకోసారి రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. మన దగ్గర రెచ్చగొట్టారు.